ఆ రోజు తల లేపేస్తా, మొండం లేపేస్తా, చిగ్గను కూడా కదిలించలేరు అన్నావు. మరి ఈ రోజు ఎందుకు నీ గొంతు తడబడుతుంది, దబ్దబ్దా అని తడబడుతుంది? నువ్వు తప్పు చేసావనే కదా శ్రీనివాస్. మీరు కూడా వెళ్తున్నారా మాధురి గారు? వెళ్తున్నామండి. ఎందుకంటే ఒక కూతురు దూరమై బాధలో ఉన్నారు. వాళ్ళకి ఒక ధైర్యం కావాలి. ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే మేమున్నామని చాలా మంది రావాలి. నేను ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా నేను ముందు వచ్చాను. వీళ్ళకి ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నా. ఏం కాదు, మీ బిడ్డ మీ దగ్గరికి వస్తుంది. ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. మళ్ళీ శ్రీనివాస్ గారికి ఇంత కూడా బాధ కలగట్లేదా? సరే, పుట్టకతోనే ట్రాన్స్ అతాను అంటే అది కూడా కాదు, పుట్టకతోనే అఘోర అంటే అది కూడా కాదు, పుట్టకతో ఏమైనా ఉన్నాయంటే అది మధ్యలో చేంజ్ చేసుకొని మధ్యలో ఏదో ఒక కథ అల్లుకొని జనాలు మాయమాటలు చేసి అమ్మాయిలు ఒళ్ళు వేసుకుని పోయి ఇలాంటి తల్లిదండ్రులను బాధ పెట్టేది నువ్వు. నీకేమన్నా న్యాయం ఉందా, ధర్మం ఉందా? ఈ రోజు మొత్తం కూడా చట్టం దాని పని తను చేసుకొని పోతుంది అని చెప్పి ఒక వర్డ్ చెప్పడం జరిగింది శ్రీనివాస్. అవును, కరెక్టే. ఆ రోజు తల లేపేస్తా, మొండం లేపేస్తా, చిగ్గను కూడా కదిలించలేరు అన్నావు. మరి ఈ రోజు ఎందుకు నీ గొంతు తడబడుతుంది, దబ్దబ్దా అని తడబడుతుంది? నువ్వు తప్పు చేసావనే కదా శ్రీనివాస్. ఈరోజు నీ గొంతు తడబడుతుందే. మళ్ళీ తప్పకుండా నీకైతే కింద శిక్ష పడాలి. నిజంగా మేమైతే కింద పోరాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.